వాళ్ళు ముందు చెప్పారు. సమైకాంధ్ర ఉన్న డివైడ్ చేసినా చేయకపోయినా కొన్ని డిమాండ్స్ చెప్పారు. ఇవన్నీ శ్రీకృష్ణ కమిటీ ఉన్నప్పుడు వీలు కాదు అని చెప్పారు. కానీ ఇప్పుడు సడన్గా డివైడ్ చేయడానికి కారణం ఏంది? రాజకీయ ఎలక్షన్స్ వస్తున్నాయని డివైడ్ చేశారు. ఇది న్యాయం కాదు సార్. డివైడ్ చేయడం వల్ల మేము బాగా సఫర్ అవుతున్నాం సార్. మెయిన్గా స్టూడెంట్స్ కావాల్సినవన్నీ మిస్ అవుతున్నాం. ఎందుకంటే బాగా ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్ అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి మెయిన్ బేస్ చేసుకుని. వాటిని మిస్ అవుతున్నాం కాబట్టి మేము ఇక్కడ వచ్చేసరికి చేస్తున్నాము. దీంట్లో ఎన్నో నష్టాలు ఉన్నాయి. హైదరాబాద్ మా భవిత, మా భవిష్యత్తు, మా ఆశ అన్ని దాంట్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఏంటంటే తెలంగాణ ప్రజలు తెలియట్లేదు. ఎప్పుడైతే డివైడ్ చేశారో చిన్న రాష్ట్రాలుగా డివైడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్, దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మనల్ని ఎప్పుడు పట్టించుకోదు. లైక్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్, ఇప్పటికీ అది లాస్ట్లోనే ఉంది. ఎందుకంటే చిన్న రాష్ట్రం ఎప్పుడైతే డివైడ్ చేశారో ఫండ్స్ వాటికి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు. పెద్ద స్టేట్స్ డెవలప్ చేస్తే ఇండియా డెవలప్ అవుతుంది ఒక ఆశయంతోనే ఉంటారు. సో తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది ఈజీగా తొందరగా జరుగుతుంది. అండ్ మాకెవరికి సడన్గా తెలిసింది అసలు తెలంగాణ ఇచ్చేసారు అనేది. కానీ అందరూ అంటారు, నేను కవిత గారు అన్నారు ఏమని, మీరు హైదరాబాద్ని మర్చిపోండి, ఇంకా వైజాగ్ని చేసుకోండి అని. వైజాగ్ చేసుకోవాలంటే మేము హైదరాబాద్ని చేసేటప్పుడు మా అందరి బాధ్యత దాంట్లో చూపించాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వైజాగ్ చేద్దాం అంటున్నారు. సరే తెలంగాణ అందరూ కూడా సేమ్ ఎలా